విజయనగరంలోని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు చేశారు. 6 విటులు, 2 లేడీ నిర్వాహకులను వన్ టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. రైడ్ జరుగుతున్న భయంతో గదిలో దూరి ఒక అమ్మాయి దాక్కుండంతో తాళాలు వేసి వెళ్ళిపోయారు. కొంతసేపటికి తాళాలు వేసి వెళ్ళిపోవడంతో బయటికి రాలేక ఆ అమ్మాయి భయంతో కేకలు వేయడంతో సమాచారం అందుకున్న పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బయటికి తెచ్చారు. మీడియాను చూసి ఫోటోలు తీస్తే తను సూసైడ్ చేసుకుంటానని అమ్మాయి అరుపులేసింది. ఈరోజు సాయంత్రం అరౌండ్ 4 గంటలకి స్పా సెంటర్స్ లో ఇల్లీగల్ థింగ్స్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమీడియట్ గా మా ఉన్నతాధికారులు తెలియజేసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు నోటీస్ లో పెట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మా నీలవతి ఎస్ఐ గారు మరి వాళ్ళ టీము, అదేవిధంగా ఎస్బీ టీము, స్పెషల్ పార్టీ టాస్క్ ఫోర్స్ టీము వీళ్ళని తీసుకొని టాయ్ స్పా సెంటర్ మీద రైడ్ చేయాల్సింది. ఆ టాయ్ స్పా సెంటర్ ఏదంటే రిలాక్స్ టాయ్ స్పా సెంటర్ అనేసి మన కాంప్లెక్స్ నుంచి వస్తున్నప్పుడు ఎస్విఎన్ ఇన్ బిట్వీన్ ఎస్విఎన్కి కాంప్లెక్స్కి బంజిలో ఉంటుంది. అక్కడ దాని మీద రైడ్ చేసి అందులో ఒక 2 అమ్మాయిలను 4 విట్లు దొరికారు. వాళ్ళు కొద్దిగా ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నట్టుగా అనిపించి దాని మీద అవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసాము. అదేవిధంగా ఓనర్ గారి మీద కూడా కేసు రిజిస్టర్ చేసాము. అనిల్ అనే అతను రన్ చేస్తున్నాడు. ఎవరు కూడా స్పా సెంటర్లో ఇదే వన్ టౌన్ పోలీస్ తరపున హెచ్చరిస్తున్నాము. స్పా సెంటర్లు జరిపించినప్పుడు చక్కగా వాళ్ళకి ఏ విధంగా హక్కులు ఉన్నాయి, ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద నడిపించుకోవాలి తప్పించి ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ కానీ ఏమైనా జరిపిస్తే దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ మాకు వచ్చినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అసలు స్పా సెంటర్స్లో మేల్ టు మేల్, ఫిమేల్ టు ఫిమేల్ అనేది చేయాలి. ఆపోజిట్ సెక్స్ అనేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళకున్న రిజిస్టర్లో లైసెన్స్ రిజిస్టర్ దీన్ని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అలాంటివి ఏం కూడా చట్టనిర్ధమైన సంఘటనలు చేస్తే మాత్రం మా ఉన్నతాధికారులతో వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో కూడా కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళని కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం మేము.